బయట ఉన్నప్పుడు కావచ్చు, కాస్ట్లీవి కానీ ఇట్లోటి కానీ ఏమీ కానీ ఉండవు. చాలా సింపుల్ లైఫ్ స్టైల్లో పోతూ ఉంటాను. ఇప్పుడు బేసిక్‌గా మీరు గుడ్ మార్నింగ్ కే ధర్మవరం పేరుతో మీరు స్టార్ట్ చేసిన దానివల్ల విపరీతమైన పాపులర్ అయ్యారు మీరు. అంటే యాక్చువల్లీ అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం చెప్తున్నాను. జగన్ గారు ప్రవేశపెట్టిన గడప గడపకు కార్యక్రమం ఉంది కదా! ఇంటింటికి వెళ్లి పలకరించి. దానికన్నా ముందే మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం స్టార్ట్ చేశారు కదా! దిస్ 2006, 8 ఆ టైంలో నేను మొదలుపెట్టానండి. 6లో పాలిటిక్స్‌లోకి వచ్చాను. 6 నుంచి నేను ధర్మవరం నియోజకవర్గం వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ అండ్ న్యూ ఫర్ మీ. సో ఆ సందర్భంలో నాకు పొద్దున్నే 6:30కి 7కి అలా అంటే మనకేం పెద్ద అలవాట్లు కూడా లేవు కాబట్టి తొందరగా ఎర్లీగా లేసే అలవాటు 5:30కి. సో ఏం చేద్దాము, ఎవడు పరిచయాలు లేదు, కొత్తగా వచ్చా. సరే అట్లా సందులెమ్మడన్నా తిరుగుతూ ఉంటే దానికి ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా ఉంటే కనుక్కోవడానికి ఉంటుందని ఒక ట్రయల్ చేసుకుంటూ పోయడం జరిగింది. అప్పుడు పేపర్లలో దీనికి ఒక ప్రోగ్రామ్ పెట్టాలి, నేను ఒక ఆఫీసర్లను పిలవడానికి దీనికని గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక ప్రోగ్రామ్ పెడదాం. అది కూడా ఎందుకు, ఏదో ఒక సినిమాలో చిరంజీవి సినిమాలో వచ్చిందనమాట, గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనే దాంట్లో ఒక ఆర్జేగా. సో అట్లా ఏదో ఒకటి పెట్టుకొని చేయడం జరిగింది. అప్పుడు పేపర్లలో వచ్చేది. సో ఆ విధంగా నేను తిరగడంతో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. మా ఊరికి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేయడం వచ్చింది. కానీ నిదానంగా ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ అంటే ఆ రోజు ఒకటే మీడియా ఉండేది. అది ఇప్పటికీ అంతే అనుకోండి, ఏ పార్టీలకు తగ్గట్టుగా ఆ మీడియా ఛానల్స్ అన్ని రావడం జరిగింది అనుకోండి. సో ఆ మీడియాస్ ఆ విధంగా ఉన్నప్పుడు పేపర్లలో కొద్ది